హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో పాలకూర ఫ్రై చేస్తున్నాను. ఎలా చేయాలో ఇందులోకి ఏమేమి వాడానో చూసేద్దామా మరి. యాక్చువల్లీ ఈ పాలకూర ఫ్రైలో ఈ పొడిని 1 స్పూన్ కనుక కలిపారంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడైనాక మనం ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి, కలర్ మారేదాకా. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇందులోకి పాలకూర కూడా వేసుకొని ముందుగా నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పాలకూర కూడా వేసుకొని వేయించుకుందాం. ఇందులోకి వాటర్ అస్సలు వాడకూడదండి, మనం ఆకులో ఉన్న తడినే సరిపోతుంది. చాలా ఈజీ అంటే చాలా ఈజీ రెసిపీ అండి. ఈజీ రెసిపీ, అలాగే తొందరగా అయిపోతుంది. అలాగే హెల్త్కి చాలా అంటే చాలా మంచి రెసిపీ. అండ్ పాలకూర తినాలి కూడా మనము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. అలాగే పసుపు కూడా వేసుకున్నాను, 1/2 చెంచా. యాక్చువల్లీ మనము ఏ అద్దైనా ఆకుకూరలో ఉప్పు తక్కువగా వేసుకోవాలంటే ఆల్మోస్ట్ అందులో ఆకుకూరల్లో ఉప్పులు ఉంటాయి, ఉప్పు కంటెంట్ ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువగా వేసుకోవాలి. ఎప్పుడైనా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనము ఇందులోకి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా కారం వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి. అలాగే కొద్దిగా ధనియాల పొడి. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి, అడుగు పట్టకుండా. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి వేయించి దంచుకున్న పల్లీల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను, పీనట్ పౌడర్. ఈ ఫ్రైలోకి ఇదే హైలైట్ అనమాట, పీనట్ పౌడర్. పల్లీల పొడి వేసుకుంటే టేస్టే వేరేలా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మన పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీ అండ్ ఎంత సింపుల్గా తొందరగా రెడీ అయిపోయింది పాలకూర ఫ్రై. రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ పాలకూర ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.